హలో అండి. ఈరోజు మీకోసం నేను సింపుల్గా టమాటో వంకాయ కర్రీ చేస్తున్నాను. అందుకోసం ఒక ఆనియన్, 3 టమాటాలు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. 2 కరివేపాకు రెబ్బలు జాగ్రత్తగా తీసుకోండి. మా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉందని నేను డైరెక్ట్ చట్నీ తీసుకొచ్చి 3 పచ్చిమిరపకాయలు సింపుల్ అలా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని వంకాయ ముక్కని పెద్దగా 3 పీసెస్ ఇలా కట్ చేసుకొని మధ్యలో ఒకటి కట్ చేసుకోవాలి. అలా నేను కట్ చేస్తున్న లాగా కట్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ వంకాయ తీసుకున్నాను నేను. తీసుకొని కట్ చేసుకొని ఫస్ట్ ఇవి బ్లాక్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ బౌల్లో వేసేసుకోండి. అలా ఉప్పు కలిపిన బౌల్లో వేసేసుకుంటే మనకి వంకాయలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెబ్బలు వేసి ఇప్పుడు ఆనియన్ వేసుకొని కలుపుకోండి బాగా. ఆనియన్ వేసుకొని కలిపేసుకొని ఉప్పు వేసుకొని మగ్గించాలి బాగా. కాస్త మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు నేను ఇది కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టేశాను. ఇప్పుడు ఇంకా ఇలా చూడండి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అవి వంకాయ ముక్కలు వాటర్ లేకుండా దాంట్లోంచి తీసుకొని అందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ మొత్తం దాంట్లో వేయకండి, మళ్ళీ సాల్ట్ వాటర్ కర్రీ పాడైపోతుంది. అలా వేసుకొని ఒకసారిగా అన్నీ కొద్దిగా వేసుకొని అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా అలా కింది నుంచి మీదికి అలా కలుపుకోండి బాగా. మాది చిన్న ఇల్లు, మేము 2 బాబులు, నాకు మా హస్బెండ్ నేను ఉంటాం కాబట్టి మాకు ఆ పావు కిలో కర్రీ సరిపోతుంది. అందుకే ఆ మట్టుకి నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఒక క్యాప్ పెట్టుకొని కాలుతుందండో, క్యాప్ తీసేసి కొద్దిగా కాస్త మగ్గింది చూడండి, కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు అన్నం పెట్టేశాను నేను. అన్నం చూడండి, మా చిన్న బాబు ఆడుకుంటున్నారు. రింకో హాయ్. కర్రీ ఇప్పుడు టమాటా వేసుకోవాలి. కాస్తంత టమాటా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇంకా మిగిలిన టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోండి బాగా. కలిపేసిన తర్వాత అదిగో చూడండి, అలా కలిపిన తర్వాత ఇప్పుడు కారం, కొబ్బరి పొడి అది, ఇది ధనియాల పొడి. ఇప్పుడు లాస్ట్లో జీలకర్ర పొడి వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. అంత ఉప్పు, కారం, పసుపు మొత్తం కలిసేలాగా, ఇప్పుడు వేసుకున్న మసాలా అంతా కలుసుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. నాకు అలా కొట్టడం అలవాటు. మా పెద్దోళ్ళు కొట్టకూడదు, గిన్నెలను కొట్టకూడదు అని అంటారు కానీ నాకు అదే అలవాటు. చూడండి, క్యాప్ పెట్టేస్తాను. ఒక ట్రిక్ చెప్తాను. ఇప్పుడు ఆ దాంట్లో ఉన్నాయి కదా, ఒక టీ గ్లాస్ వాటర్ పోయాలి దాని మీద. ఎందుకంటే కింద మనం మంట పెడతాం కాబట్టి వండుతున్నప్పుడు అడుగు అంటదు, అంటే మాడిపోకుండా ఆవిరిలాగా వస్తుంది. అన్నం అయిపోయింది, అన్నం వండేసాను.
స్కూల్ టైం అయిపోతుంది, మా బాబు వచ్చేసాడు, ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నా. అన్నం అయిపోయింది, ఆఫ్ చేసేసాను అన్నం. ఇప్పుడు చూడండి బబుల్స్ ఎలా వచ్చాయో, కింద అడుగంటకుండా అగో ఆయిల్ మొత్తం పైకి ఫామ్ అయిపోయి అలా కలుపుతూ ఉండాలి. అస్సలు అడుగంటలేదండి నాకైతే, బాగా వచ్చింది నాకు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని లోపల కర్రీలో మరీ అంత గట్టిగా ఉంటే మేము తినము, కొంచెం లిక్విడే తింటాము. అది అలా వాటర్ బాగా పోసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత అలా ఉడకాలి బాగా. వాటర్ ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి, దాన్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అగో చూడండి, ఆ వాటర్ మొత్తం పైన పెట్టిన వాటర్ మొత్తం ఆవిరైపోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మాత్రం వంటలు అలానే చేస్తానండి, ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. చూడండి సింపుల్గా అయిపోయింది. ఇంకా క్యాప్ పెట్టేసి ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మా బాబు కోసం సర్వ్ చేసేస్తున్నా. స్కూల్ నుంచి వచ్చేసాడు, వాడికి ఆకలి వేస్తుందంట. అన్నము వంకాయ కర్రీ, వేడి వేడి అన్నము వంకాయ కర్రీ. మా బాబు చూడండి ఎలా కలుపుకొని తింటున్నాడో. వాళ్ళు కలుపుకోవడానికి రాదు, నేను కల్పిస్తాను.